నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 115తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్స్ కూడా ఇవ్వండి యార్. కథ మరింత మందిలోకి వెళ్తుంది. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పగానే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్న జాను రఘు గారిని పిలిచి, అమ్మమ్మ, మీకోసం చిన్న సర్ప్రైజ్, రండి వెళ్దాం అని అంటుంది భువి. వద్దు భువి, మాకిష్టం లేదు ఇది జరుపుకోవడం అని ఇద్దరూ ఒకేసారి అంటారు. నాకు తెలుసమ్మమ్మ, మీరెందుకు వద్దు అంటున్నారు అని. ఇన్నాళ్ళు ఎందుకు దీనికి దూరంగా ఉన్నారో కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కదా అమ్మమ్మ, తాతయ్య. పోయిన మీ సంతోషాలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి కదా. మామయ్య గారు కూడా త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తారు. ఇంకా మీరెందుకు మీ సంతోషాలని దూరం చేసుకోవాలి? మీరిలా సంతోషాలన్నీ దూరం చేసుకొని బాధపడుతూ ఉంటే అవతలి వాళ్ళని మీరు గెలిపించినట్టే కదా. ఇప్పుడు మనం అన్ని కఠినమైన పరిస్థితులన్నీ దాటుకొని సంతోష తీరాల దగ్గరలో ఉన్నాం. ఎప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటారు కదా. మరి మీరు సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం కదా అమ్మమ్మ, తాతయ్య. మావయ్య గారికి జరిగిన దానికి మనం పగ తీర్చుకుంటున్నాం. మావయ్య గారిని బాధ పెట్టిన అందరినీ ఇవాళ కటకటాల వెనుక ఉంచారు మీ మనవడు. ఇక ముందు వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవ్వబోతున్నారు కూడా మనకి తెలుసు. ఇంక మిమ్మల్ని అంత క్షోభకి గురి చేసిన ఆవిడ ఇప్పుడు రోగంతో జైల్లో కూర్చుంది. ఏ ఊర్లో అవమానం పడ్డాం, ఆ ఊర్లో మావయ్య గారు ఇప్పుడు హీరో అయిపోయారు. మరి అవన్నీ పరిస్థితులు మారినప్పుడు మీరు మాత్రం సంతోషాలకి ఎందుకు దూరంగా ఉండాలి? మా కోసం రండి అమ్మమ్మ, తాతయ్య, ప్లీజ్. ఇన్ని సంవత్సరాల మీ దాంపత్య బంధాన్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి. మీ ఇద్దరిని చూసి మేమిద్దరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇన్ని సంవత్సరాలు మీరు అన్నిటికీ దూరంగానే ఉన్నారు కదా. ఇప్పుడు నా కోసం ఒప్పుకోండి. నేనంటే మీకు చాలా ఇష్టం అంటారు కదా. మరి నా కోసం రండి అమ్మమ్మ, తాతయ్య. అసలు మనం మన శత్రువులకి తెలిసేలా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం ఇది. మీ చిన్న కొడుకు కూడా మీ దగ్గరకు వచ్చేసాడు. ఇంకా ఏంటి మీకు బాధ? నిజంగా నేనంటే మీకు ప్రేమ ఉంటే ఇప్పుడు మీరు నాతో రావాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను అని మొహం తిప్పుకొని నుంచుంటుంది భువి. ధాత్రి అన్నదని కాదు కానీ నిజంగానే ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి నానమ్మ, తాతయ్య. ఇన్నాళ్ళు మీరు అన్ని ఆనందాలు వదులుకున్నారు కదా. ఇప్పుడు మనం నిజంగా సంతోషంగా ఉండవలసిన సమయమే కదా. రండి వెళ్దాం. మీ మనవరాలు చాలా ఇష్టంగా చాలా చేసింది మీకోసం. తనని డిసప్పాయింట్ చేయకండి అని అంటాడు దేవ్. జాను గారు రఘు గారి వైపు చూడగానే ఆయన ఒప్పుకోమన్నట్లు కళ్ళార్పుతారు. ఊరకంట వాళ్ళని గమనిస్తున్న భువి, తాతయ్య ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకోవాలమ్మమ్మ అని అంటుంది. నువ్వున్నావే, మాటలతో గారడీ చేసి మమ్మల్ని బోరడీ కొట్టించేశావు. ఒప్పుకోకేం చేస్తాం? అయినా మాకెందుకురా ఈ సర్ప్రైజ్లు అయ్యి అన్నీ? మీలాంటి పిల్లలు చేసుకుంటే బాగుంటుంది అని అంటారు జానుగారు. సర్ప్రైజులు చేసుకోవడానికి, ఆనందాన్ని అనుభవించడానికి వయసుతో సంబంధం లేదమ్మమ్మ. అది మనసుకి సంబంధించింది. అయినా ఇన్నాళ్ళు ఏదో ఒక బాధలో మీ ఆనందాన్ని, సంతోషాల్ని పక్కన పడేశారు. కనీసం ఇప్పుడైనా ఆ క్షణాల్ని ఆస్వాదించండి అని ఇద్దరినీ చేయి పట్టుకొని టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది భువి. వాళ్ళకంటే ఒక అడుగు ముందే వెళ్ళిన దేవ్ అందరినీ రెడీగా ఉండమని చెబుతాడు. వాళ్ళిద్దరూ లాస్ట్ స్టెప్ పైకి ఎక్కగానే పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ వాళ్ళ చుట్టూ చేరి పువ్వుల వాన కురిపిస్తారు అందరూ. వాళ్ళందరినీ చూడగానే మీరందరూ ఎప్పుడొచ్చారు అని ఆనందంగా అడుగుతారు ఇద్దరు. 1 గంట అవుతుంది మేము వచ్చి అని చిన్న కొడుకు దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని ఇద్దరినీ విష్ చేసి తండ్రి చేతికి బ్రాస్లెట్, తల్లి చేతికి గాజులు తొడుగుతాడు. ఇవన్నీ మాకెందుకు? మా మనవడు నీడలో మాకే లోటు లేదు అని అంటారు రఘు గారు. మీ మనవడు మీకేమీ తక్కువ చేయడని నాకు తెలుసు. కానీ ఏదో నా తృప్తి కోసం. ఇన్నాళ్ళు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. కాదనకండి నాన్న, అమ్మ అని భార్యని కూతుర్ని పిలిచి ముగ్గురు వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకుంటారు.
అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళి కేక్ ముందు నిలబెడతారు ఇద్దరిని. ఇది నా మనవరాలు చేసింది కదా అని ఆనందంగా అడుగుతారు జానుగారు. మీ మనవరాలు మీకోసం చేసింది ప్రత్యేకంగా అని అంటారు జయగారు. కేక్ కట్ చేయండి అమ్మమ్మ తాతయ్య అని వాళ్ళిద్దరి చేతికి చాక్ అందిస్తుంది భువి. దేవుని భువిని వాళ్ళిద్దరి దగ్గరికి రమ్మని పిలుస్తారు ఇద్దరు. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళిద్దరిని వాళ్ళ పక్కన నిలబెట్టుకొని, సంజు రా నువ్వు కూడా అని పిలుస్తారు జానుగారు. బతికిపోయావు జాను, నన్ను పిలవకపోతే మాత్రం నీ పేక బిస్కేద్దాం అనుకున్నాను. ఎంతసేపు అన్నయ్య వదినే కానీ నన్ను మర్చిపోయావు అనుకున్నాను, కానీ బాగానే గుర్తుపెట్టుకున్నావు అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నిన్నెలా మర్చిపోతాం అని ముగ్గురిని దగ్గర పెట్టుకొని, ఈ కేకులు మాకెందుకురా, మా బదులు మీరు కట్ చేయండి అని భువి దేవుని అడుగుతారు జానుగారు. మీ పెళ్లి రోజు అమ్మమ్మ, ఇక్కడంతా మేమే కదా ఉంది, అన్నీ మాకెందుకు అంటారేంటి? ఏ మీరు మాత్రం ఎలాంటి సంతోషాలు అనుభవించడానికి అర్హులు కాదా ఏంటి? అసలు మీరే ఇలాంటివన్నీ చేయాలి అని అంటుంది భువి. పిల్లలు ఇంత కష్టపడి మన కోసం ఇంత అరేంజ్మెంట్స్ చేసి కేక్ కట్ చేయమని అడిగితే సిగ్గుపడతావేంటి జాను? అందరూ మనవాళ్లే కదా ఇక్కడుంది, రా వాళ్ళ కోరికను ఎందుకు కాదండం అని జానుగారి భుజం చుట్టూ చేవేసి ఒక చేత్తో జానుగారి చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తారు రఘుగారు. అందరూ ఓ ఓ అని అరుస్తూ పువ్వులు ఫోమ్ స్ప్రే వాళ్ళ మీద చల్లుతూ అల్లరి చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకునేదాకా వదల్లేదు ఎవరు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ముసలి దంపతులిద్దరు మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతాయి. ఆ సంతోషంలో ఇద్దరి కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి. అది చూసిన భువి, ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళెందుకు అని ఇద్దరి కళ్ళు తుడుస్తుంది భువి. ఇద్దరు భువిని హత్తుకొని, నీతో పాటే సంతోషాలన్నిటినీ తీసుకొచ్చావు ఈ ఇంటికి, చాలా థ్యాంక్స్ రా నీకు, ముందే ఎందుకు రాలేదు ఈ ఇంటికి అని అడుగుతారు ఇద్దరు. నా తప్పేమీ లేదు, 5 ఏళ్ళు ప్రేమించి చెప్పకుండా మనసులోనే దాచుకున్న మీ మనవడిని అడగండి, ముందే పెళ్లి చేసుకుంటే వచ్చేసేదాన్నిగా అని అంటుంది నవ్వుతూ. అప్పుడు కొట్టేదానివి కూడా తల్లి, ఈ వయసులో పెళ్ళేంటి అని ఇప్పుడు ఏమైనా చెప్తావు అని అంటాడు దేవ్. వదినా, ముందు కేక్ పెట్టు, మాటల తర్వాత చెప్పుకుందాం అని సంజు హడావుడి చేయడంతో, ఈ చింపాంజీకి ఎప్పుడు తిండి పిచ్చే అని అంటాడు కిషోర్. నీకు మాత్రం లేదా కొండముచ్చు, ఇందాకటి నుంచి కేక్ వైపే చూస్తున్నావు కదా అని అంటుంది సంజు. వాళ్ళ నాన్నున్నారు, మీరేంటండి అలా అంటున్నారు అని అంటుంది కల్పన చిన్నగా. అవును కదా, అసలు ఆ విషయం మర్చిపోయాను అని పక్కకి వెళ్ళిపోతాడు కిషోర్. అవును సంజు, సంజయ్ ఇక్కడ లేడా, తనని కూడా పిలవాల్సింది కదా అని అంటుంది భువి. ఆయన గారు ఇక్కడ లేరు, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఒక షోలో ఉన్నారు అని అంటుంది సంజు. అందరికీ కేక్ పీస్ ఇచ్చి కల్పన దగ్గరికి తీసుకువెళ్తుంది భువి. భువిని చూసి మొహం తిప్పుకుంటుంది కల్పన. చాలే నీ బెట్టులు, మా ఫ్రెండ్కి బోలెడు బాధ్యతలు పెరిగాయి, ఆ బాధ్యతలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది, అర్థం చేసుకోవాలి నేనే అని ఆలోచించకుండా నా మీద వారు ప్రకటిస్తావా అని కేక్ తీసుకొని కల్పన నోట్లో కుక్కుతుంది భువి. రాక్షసి, ఒక్కసారి అలా పెడతారా ఎవరైనా? అయినా అంత బాధ్యతలు నీకేమున్నాయమ్మా, మొత్తం మా అన్నయ్య చూసుకుంటుంటే సాకులు ఎన్నైనా చెప్తావు అని చిరుకోపంగా అంటుంది కల్పన. ఆఫీస్లో ఎండింగ్ చేసి ఫుల్ వర్క్లో నన్ను ముంచేస్తున్నారు మీ అన్నయ్య, నీకేం తెలుస్తుంది నా బాధ అని అంటుంది దీనంగా. అందుకేనా 2 రోజుల నుంచి ఆఫీస్కి డొమ్మా కొట్టారు తమరు? ఇంట్లో ఉన్న నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి కల్పు? అన్నయ్య చెప్తున్నారా? మీరు అలా చెప్పొచ్చా అన్నయ్య అని కిషోర్తో అంటుంది. నేనేం చేయండిరా, వెళ్ళిన దగ్గర నుంచి ఈరోజు ఆఫీస్లో ఏమైంది, ఆ మహారాణి ఏం చేస్తుంది అని నీ గురించి అడుగుతుంది. మరి నేను చెప్పకపోతే ఊరుకుంటుందా? నీ ఫ్రెండ్ సంగతి నీకు తెలీదా అని అంటాడు కిషోర్ నవ్వుతూ. అవును, రాక్షసి కదా, అనుకున్నది జరగాలి. ఈ పూట ఇక్కడే ఉండండి అన్నయ్య, రేపంతా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అంటుంది భువి. ఇప్పుడు మేము వెళ్తామన్నా మీ ఆయన కథలనివ్వలే అని అంటాడు కిషోర్.
జాను రఘు గారు ఇంక కిందకి వెళ్తామని అనడంతో, అమ్మా భువి, ఇంక మేము బయలుదేరతాం అని అంటారు రాఘవేంద్ర గారు. ఇప్పుడు ఎవరూ ఎక్కడికి వెళ్ళేది లేదు మామయ్య గారు. అందరూ ఇక్కడే ఉండాలి. రేపు సరదాగా అందరం ఎంజాయ్ చేయాలి. మీకు ఇక్కడే రూమ్ రెడీ చేసేశాను అని చెబుతుంది భువి. అది కాదమ్మా అని దేవ్ వైపు చూస్తారు ఆయన. ఆయనేమి అనరు, కానీ ఇది మా అమ్మమ్మ తాతయ్య గారి ఇల్లు. మీరేం ఆలోచించకుండా వెళ్ళండి. కిందకి తీసుకువెళ్ళండి అత్తయ్య అని ప్రేమేలా గారితో చెబుతుంది భువి. ఆయన దేవ్ వైపు ఒకసారి చూసి ప్రమీలా గారితో కిందకి వెళ్ళిపోతారు. కిషోర్ కల్పన్ని కూడా వెళ్ళమని చెబుతుంది భువి. సంజయ్ ఫోన్ చేయడంతో సంజు కూడా కిందకి వెళ్ళిపోతుంది. కిషోర్ కల్పన కూడా వెళ్ళగానే అక్కడ ఉన్న కేక్ రంగికి ఇచ్చి కిందకి పంపిస్తుంది భువి. పదండి దేవ్, మనం కూడా వెళ్దాం అని అంటుంది భువి. దాత్రి అని ఇంటెన్స్డ్ వాయిస్తో పిలుస్తాడు దేవ్. హా దేవ్ అని అక్కడ చేస్తున్న పని ఆపి దేవ్ వైపు చూడగానే కమ్ అని చేతులు చాపుతాడు దేవ్. ఏంటి సార్ అంత ప్రేమ పొంగుకొస్తుంది అంటూ వచ్చి దేవ్ గుండెలపై వాలుతుంది. థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న వర్డ్. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు, వస్తూ వస్తూ ఇన్ని సంతోషాలు తెచ్చినందుకు ఐ లవ్ యూ దాత్రి అని గట్టిగా హత్తుకుంటాడు దేవ్. లవ్ యూ టు శ్రీవారు. మీరు చేసిన దాని ముందు నేను చేసింది చాలా చిన్నది. థ్యాంక్స్ చెప్పి మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకండి. మన ఇద్దరి మధ్య దూరమా? అది ఎప్పటికీ రాదు, రానివ్వను అని అంటాడు దేవ్. అదే సమయంలో రూమ్లో డ్రింక్ చేస్తూ భువి ఫోటో చూస్తూ ఆ దేవ్ నుంచి ఈ భువిజని దూరం చేసి నాతో మలేషియా తీసుకుపోతా అని నవ్వుకుంటూ అనుకుంటాడు ఉమేష్. దాత్రి, ఇందాక జానుతో అన్నావు కదా, ముందే వస్తే పెళ్లి చేసుకునేదాన్ని అని. నిజంగా చేసుకునేదానివా అని అలాగే హత్తుకొని అడుగుతాడు దేవ్. ఏదో సరదాగా అన్నాను, కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో పెళ్లి చేసుకుంటానా? అందులో నాకు అమ్మ బాధ్యత కూడా ఉంది. కానీ మీరు నా వెనక తిరగడం అవన్నీ చూసి, మీ మంచితనం చూసి ఏమో మీ ప్రేమలో పడిపోయేదాన్నేమో దేవు కళ్ళల్లోకి చూస్తూ అంటుంది. హువీ నుదురు మీద ముద్దు పెట్టి, అప్పుడు నా టార్గెట్ మర్చిపోయి నేను రోమియోలాగా నీ చుట్టూనే తిరిగేవాణ్ణి అంటాడు. నిజం చెప్పనా దేవ్, చాలామంది ప్రేమ అంటూ కెరీర్లు పాడు చేసుకుంటున్నారు. అమ్మాయిలు వెనకపడి వాళ్ళను వదిలి వెళ్ళలేక తమ లక్ష్యాలను కూడా మర్చిపోతున్నారు. మీరు అలా కాదు. మీ ప్రేమను మీ మనసులోనే పెట్టుకొని మీ లక్ష్యం చేరుకున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగారు మీరు. చాలా గర్వంగా ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా. మీ ప్రేమ నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోతే అసలు ఈ పాటికి అమ్మని కూడా దక్కించుకోలేక నేనేమైపోయేదానినో నాకే తెలీదు. నేను చెప్పాలి మీకు థ్యాంక్స్ అసలు, కానీ మీరే నాకు చెప్తున్నారు అని దేవు గుండె మీద ముద్దు పెట్టి, ఈ హార్ట్ నా సొంతం అని దేవు చుట్టూ చేతులు బిగించి హత్తుకుంటుంది. భువి మెడ మీద బైట్ చేస్తూ, వెళ్దామా కిందకి అని అంటాడు. అని మాత్రమే అంటుంది తప్ప దేవుని వదలదు. రూమ్లోకి వెళ్ళాక ఇలాగే అతుక్కుందులే, ఇప్పుడు వదిలితే కిందకి వెళ్దాం అని భువి చెవి బైట్ చేస్తూ హస్కీ టోన్తో అంటాడు దేవ్. వెళ్ళాలంటే దూరం జరిగే వెళ్ళాలా? మా శ్రీవారు ఎలాగైనా తీసుకువెళ్తారుగా అని భువి అల్లరిగా అంటుంది. ఆహా, ఎవరైనా చూస్తే తమరికేం అభ్యంతరం లేదు కదా, మళ్ళీ వాళ్ళు చూశారు వీళ్ళు చూశారని నా మీద గొడవ పడకూడదు అని అంటాడు దేవ్. అస్సలు అనను, తొందరగా తీసుకెళ్ళు అని ముద్దుగా అంటుంది. భువి హిప్ మీద చేతులు వేసి అలాగే లిఫ్ట్ చేసి కిందకి రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద వదులుతాడు దేవ్. వెంటనే దేవుని బెడ్ మీదకి లాగి దేవ్ మీదకి చేరిపోతుంది. ఏంటి మేడం గారు ఇంత ఫాస్ట్గా ఉన్నారు ఇవాళ అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. దాచుకోలేనంత ప్రేమ వచ్చేసింది ఇవాళ నీ మీద, ఏం చేయమంటావు మరి అని దేవ్ పెదాలు తనంతట తానుగా అందుకుంటుంది భువి. తన ప్రియసతి ఇచ్చే స్వీట్ కిస్ను ఆనందంగా స్వీకరిస్తూ భువిని అల్లుకుపోతాడు దేవ్. ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ, ఎవరి ప్రేమ తక్కువ కాదు, ఎవరు ఓడిపోము ఇందులో అన్నట్లుగా ఇద్దరు ఒకరినొకరు గెలిపించుకుంటూ ఆ రాత్రి తెల్లవారే వరకు వాళ్ళ ప్రేమలో మునిగిపోతారు ఇద్దరు. అమ్మో,
4 అయిపోయింది దేవ్. ఇంక నేనిప్పుడు పడుకోను. ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నన్ను ఇబ్బంది పెట్టకు పడుకోమని. నాకు చాలా పనుంది. మీరు కాసేపు పడుకోండి అని దేవ్ నుదురు మీద ముద్దు పెట్టి బ్లాంకెట్ చుట్టుకొని పరుగున వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. దేవ్ చిన్నగా నవ్వుకుంటూ నిన్ను నిద్ర లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టాను. ఏం చేయమంటావు? నిన్ను చూస్తే అస్సలు దూరంగా ఉండాలనిపించదు అని బెడ్‌కి బోర్లా పడుకుండిపోయి కళ్ళు మూసుకుంటాడు దేవ్. భువి ఫాస్ట్‌గా ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి పొంగల్ చేసి దేవుడి మందిరం అంతా శుభ్రం చేసేసి దీపం పెట్టడానికి కూడా అన్నీ రెడీ చేసేస్తుంది. జయ గారు కూడా లేచి బయటకొచ్చి నువ్వెందుకురా అప్పుడే లేచావు? నేను చేసేదాన్ని కదా ఇవన్నీ అని అంటారు. పర్వాలేదులే అమ్మా అని తన పని తను చేసుకుంటూ ఉంటుంటే ప్రమీల గారు కూడా లేచి వస్తారు అప్పుడే. అమ్మా కోడలు గారు, ఈ రోజుకి నాకు ఇవ్వండి కిచెన్. మా అత్తగారికి మామగారికి నా చేతులతో నేను వండి పెడతాను. ఈ ఒక్కరోజుకి నాకు ఇవ్వమ్మా అని డ్రామాటిక్ లెవెల్లో అడుగుతారు ప్రమీల గారు. మనిద్దరం కిచెన్ పని చూసుకుందాం వదినా. పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అని అంటారు జయ గారు. ఇక వాళ్ళిద్దరినీ ఏమీ అనలేక సరే మీ ఇష్టం అని జాను గారు లేచి రావడంతో అమ్మమ్మ దీపం పెట్టుకోండి అన్నీ రెడీ చేశాను అని అంటుంది. నువ్వు పెట్టలేదా అని అడుగుతారు. లేదు, ఇవాళ మీరు పెట్టుకుంటారని దీపం పెట్టాక తాతయ్య మీరు గుడికి వెళ్ళరండి అని అంటుంది భువి. చిత్తం మనోరాల, తమరాజ్ఞ మేం శిరస్సా పాటిస్తాం అని నవ్వుతూ అంటారు జానుగారు. అమ్మమ్మ అని ముద్దుగా జానుగారి బొగ్గలు లాగి బొగ్గ మీద ఒక ముద్దు పెడుతుంది భువి. నా మనవడికి పెడితే ఉపయోగం కానీ నాకు పెడితే ఏం ఉపయోగం అని అంటారు జానుగారు నవ్వుతూ. మీ మనవడికి పెట్టేవి పెడుతున్నానులే కానీ మీరు పదండి, అప్పుడే ఆరైపోయింది అని అంటుంది భువి. జానుగారు దీపం పెట్టి భువి చెప్పినట్టుగానే గుడికి వెళ్ళి వాళ్ళ గురించి కాకుండా దేవ్ భువి పేర్ల మీద అర్చన చేయించి తన మనవడు మనవరాలు లైఫ్ లాంగ్ అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇద్దరు. ఆ రోజంతా సరదాగా గడిపేస్తారు అందరూ. జాను గారు మాత్రం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత ఆనందం చూస్తున్నామని ఇదంతా మనవరాలు వల్లే అని తననెప్పుడూ చల్లగా చూడమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సాయంత్రం కిషోర్ వాళ్ళు వెళ్ళిపోతుంటే నిన్నే ఉమేష్ గడి చరిత్ర మన చేతికి వస్తుందన్నావు, ఎక్కడ్రా ఇంకా రాలేదు, టైం దగ్గరకు వచ్చింది అని అడుగుతాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఇక ఉమేష్ గడి చరిత్ర దేవు ముందుకు రాబోతుందా? వాడి ఇంటెన్షన్ ఏంటో తెలుస్తుందా? భువి దేవుని దూరం చేయాలనుకుంటున్న ఉమేష్ గడి కోరిక ఫలిస్తుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.